వానికి వీళ్ళలో ఎవరుందిరా? అరే లాస్ట్ కోసం వాడికి ఎవరు దొరికిందారా? నన్ను మా అమ్మ చంపుతారా నాయన. చూడరా ఒకసారి చూడరా, బాగా చూడరా ప్లీజ్ రా. అరే నిజం లేదా నా ఫోను? నీవే చూడు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుంటదంటే పిల్లాడున్నదిరా, చూసినవా? ఏం చేసినావు? నేను చెప్పేది నన్ను ఎరిదాన్ని చేసినవా? ఎట్లా సంపుతా చూడపడుకో. ఉండదేలేదా పిల్ల? చంపుతారా బాబు. అరే వెతుకుదాం పారా, ఫోన్ ఎత్తుకుదాం పారా. చూడరా నెంబర్ లేదు, పిల్లలు లేదంటే మా అమ్మ నన్ను చంపుతారా. ప్లీజ్ రా, వెతుకురా, ఏడుంది వెతుకురా ప్లీజ్ రా. అరే ఇన్నే పెట్టినా, ఇన్నే పెట్టి ఇల్లు ఆయన ఎవడో కొట్టేసినట్టున్నాడు. ఓ ఫోన్ కొట్టేస్తే ఎట్లారా? ఫోన్ లేదు, పిల్ల లేదు, నెంబర్ లేదని చెప్పి మా అమ్మకి ఇచ్చింది అనుకో, చంపుతుందిరా. అయ్యా నీ మొబైల్ ఎట్లా కనుక్కోవడం? ఎవడెత్తుకెళ్ళండి రా బాబు. ఐడియా, ఫైండ్ మై మొబైల్ యాప్ నుంచి మొబైల్ కనుక్కోవచ్చు కదా. అరే నీకు నీ జీమెయిల్ గుర్తుందారా? గుర్తుందనా? ఈమెయిల్ గుర్తుంటే అమ్మ ఎవడెత్తుకొని నన్ను పట్టుకోద్దా. మొబైల్ ఎట్లా తీసుకుని. అరే దీని నీ జీమెయిల్ కొట్టరా. మొబైల్ ఎవడెత్తుకెళ్ళండో పట్టుకోద్దాం ఇప్పుడు. కొట్రా జీమెయిల్ కొట్టు. కొట్టింది చూడండి. ఇదేనా నీ జీమెయిల్? అదే. సరే నేను వెళ్ళి మొబైల్ ఏడుందో పట్టుకొని వస్తా. మీ నాయన రమ్మని నువ్వు వెళ్ళరా. సరే పోయి మీ నాయనకు మొబైల్ పోయింది అదేమని చెప్ప, సరేనా? సరే. ఫోన్ అంటే ఇంత మంచిగా ఉంటుందా? ఇష్టాన్ని ఫోన్ చేతిలో పట్టుకోవడం అంటే చూసుకుందాం. అడ్డం గుడి కొడుతున్నాడు, ముఖం చూసుకుంటా షో కాడ పెట్టుకొని ఫోన్ మాట్లాడతారు. అందరు చౌకాడ ఫోన్ పెట్టుకొని మాట్లాడతారు. హలో మామ అంటారు. నేను మాట్లాడతాను మా మామతోటి. హలో మామ, హలో. ఎవరే మాట్లాడారు? పిచ్చి జనాలు లాక్కున్నారు. ఎక్కడ టైంపాస్ కాక ఫోన్ చౌకాడ పెట్టుకొని మాట్లాడుతున్నారు. మళ్ళీ పెద్ద 20-30 రేటు తెచ్చుకొని ఫోన్ తెచ్చుకుంటారు. నేను అనవసరంగా దొంగతనం చేసి ఫోన్ తీసుకున్నాను. చూద్దాం. ఏమైందన్నా అంత డల్ ఉన్నావు? మొబైల్ పోయిందిరా. అందుకే ఇంత డల్ ఉన్నానా? అవునరా, అందులో సిరిసేల ఉన్న లవర్ ఉండేది. అంత చిన్న ఫోన్ లైక్ ఎట్లా పట్టినావు? అరే ఆమె కాదురా, అందులో ఉన్నది ఆమె నెంబర్. అలా మొత్తానికి సుశీల మన లవర్ ఏమైంది కానీ? అరే మొత్తానికి జరిగింది అదేరా. అయితే ఈ విషయం అందరికి చెప్తా. అరే నీకు ఒక విషయం తెలుసారా? షిరేన లవర్ పోయిందంటారా? లవర్ లేదంటారా? అరే వచ్చిపోయిందంటారా? అడిగినంపా. అరే విషయం కటానికి అని చెప్పాం రా. అరే కదా నీకు విషయం తెలుసా? ఏదిరా? అరే షిరేన లవర్ పోయిందంటారా? ఆయనకి లవర్ వెళ్ళుకున్నారు. అరే షిరేన లవర్ పోయిందంటారా? అరే మొన్న ఆయన నాకు లవర్ లేదని చెప్పిండు. లవర్ ఎట్లా పోయిందిరా? అవునారా? ఏమో పోరా. అన్న నేను లవర్ పోయిందంట కదా. అరే ఈ విషయం నీకెట్లా తెలుసురా? అన్న నాకు ఒక్కరికి అన్న ఊరు మొత్తం ఎరికైంది ఈ విషయం. ఎవరు చెప్పిర్రా? నాకు వేరే వాడు చెప్పిండు అన్న, అందుకే ఊరు మొత్తం ఎరికైనందుకే వాడు నాకు చెప్పిండు. అరే నువ్వు ఎవరు చెప్పకరా ప్లీజ్ రా. సరే అన్న. చెప్పకరా నువ్వు అయితే. సరే అన్న. నీ అమ్మ ఇజ్జత్ మొత్తం పోగొడతారు కోట్లు. అరే నీకు విషయం తెలుసారా? తెలియదురా. అరే షిరేన లవర్ పోయిందంటరా? లేదని చెప్పింది కదా రోజు. ఏమోరా. ఇంకేడు ఫోన్ కొట్టిండు. అలా నీ లవర్ పోయిందంట కదా? ఈ విషయం నీకెళ్ళా తెలుసురా? తెలుసారా నాకు? తెలిసింది కానీ ఎవరు చెప్పకరా ప్లీజ్. సరేనా? అలా నా ఇజ్జత్ అవుతారా? సరే చెప్పకున్నాడు. అమ్మా ఇంత నాగానే అలా నీళ్ళు ఎవరు పోయిందండి అని ఏ లేదురా నడండి. అక్కడ అదే అంటుండు.
చదివిస్తుండ్రా అంటే మళ్ళీ లవర్ పోయింది ఎవరు పోయిందట ఎవరు చెప్పిర్రా? నాకు చెప్పారా నా ఊళ్ళో మొత్తం అదే నడుస్తుంది. నీకు తెలిసింది కానీ ఎవరు చెప్పకరా. నాకు ఆ రోజు ఉందా లేదా అని చెప్పినా. ఆ రోజు ఏదో చెప్పినా కానీ ఇప్పుడు చెప్పకరా ఎవరికి, నా ఇజ్జత్ అవుతుంది. సరే అమ్మా ఎవరు చెప్పిర్రా వీళ్ళకు? అందరు ఇదే అంటున్నారు. అమ్మ పోయి తొందరగా పోయి ఏడుందో ఏం కథనో కొట్టుకోలే. నీ అమ్మ ఈ పిల్లలతో మొత్తం ఇజ్జత్ పోడే కదా బాబు. లవర్ పోయిందంట కదన్నా, లవర్ పోయిందంట అని చెప్పేసి నా ఇజ్జత్ మొత్తం దిగబట్టి ఈ వెంకీ గారు ఊరుకుండకుండా వాళ్ళకు లవర్ పోయిందని చెప్పేసాడు. ఇప్పుడు ఏం చేయాలన్నా బావ, నేను ఏదో విధంగా గూగుల్ ఫైండ్ యాప్లో మొబైల్ని కనుక్కోవాలి. నా లవర్ని దొరకకపోతే ఉన్న ఇజ్జత్ మొత్తం పోతుంది. చిన్నమ్మ ఉన్నట్టుండి ఇదేం రా బాబు, లేకున్నా బాగుండే. ఇప్పుడు ఉండి పోయిందంట అంటే ఉల్టా అవుతుంది నా కథ అంతా. అమ్మా ఫోన్ ఎవడో ఇంకేం తెచ్చుకోయింది, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఇదేంద్ర సౌండ్ వస్తున్నది, ఇది సౌండ్ ఆపాలి రిటర్న్ అని చేసి మళ్ళీ కరుస్తుంది. కలుస్తుంది నీ అమ్మ, ఫోన్ లేపట్లేదు. ఇట్లా అవుతున్నది ఫోన్ ఇంత సౌండ్ వస్తున్నది, ముట్టుకుంటే కరిచినట్లు అవుతున్నది. ముట్టుకున్నా వద్దాం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుందాం. సౌండ్ మళ్ళీ వచ్చింది. అది ఎవరని చూసి దొక్కిపోయేటట్టున్నా నేను అసలు. మళ్ళీ అట్లే మొత్తుకుంటుంది, ఎట్లా చేయాలరా నేను అసలు. మళ్ళా కలుస్తుంది చట్నీ అమ్మ, అయినా అవుతుంది లేదు. మళ్ళీ ఇంక ఫోన్ చేస్తే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే కష్టమవుతుంది. మనమే గూగుల్ ఫైండ్ యాప్లో మెల్లగా వెళ్ళి వెతుక్కున్నాం. రే ఈ ఫోన్కు దొరికిపోయేటట్టుండరా, ఇంటి దెంకొని పోగలరా నాయన. అరే ఇక్కడనే దగ్గర చూపిస్తుంది, పోదాం మెల్లగా వెతుకుంటా. సైడ్ చూపిస్తుంది, దగ్గరకు వచ్చినాం రా బాబు. అరే ఇక్కడనే దగ్గర చూపిస్తుంది, ఇంకొద్ది దూరం వెళ్దాం. దగ్గరకు వచ్చేసినట్టున్నాము, చెట్టు దగ్గరనే చూపిస్తుంది, వచ్చినట్టున్నాం. కానీ ఇక్కడ ఎవరు లేడే. ఫోన్ ఉందా ఇంతకు? అరే ఇదే నా ఫోను. మాయా మొత్తానికి ఫోన్ దొరికింది. ఎస్ అమ్మా, నాకు నా లవర్ దొరికిందిరా బాబు. మొత్తానికి ఫోన్ దొరికిందిరా బాబు. లేకుంటే మా అమ్మ చేతిలో నా సాగు ఉంటుండే. వెంకీ గారి దగ్గరికి వెళ్ళి నెంబర్ తీసుకొని తొందరగా ఫోన్ చేసి నా లవర్తో మాట్లాడతా. ఫుల్ ఎంజాయ్, బీ హ్యాపీ. నేను నా లవర్తో మాట్లాడతా, ఫుల్ ఎంజాయ్ చేస్తా. సిరిగాడు ఎట్లా మామూలుగా ఉండకూడదు, రెచ్చిపోవాలి ఇక. అరే వెంకీ ఫోన్ దొరికిందిరా. దొరికిందనా? నీకు గ్రేటేనా? అరే మస్తు తిప్పలాడినా దానికోసం. అదే దాని తిప్పలేదు నాకు తెలుసురా. నెంబర్ ఇరా, తొందరగా ఇరా ప్లీజ్ రా. అమ్మా ఆ 4 నెంబర్ తీసుకొని తొందరగా మాట్లాడదాం రా. ఈరా ఇదే నెంబర్. అరే థ్యాంక్ యూ రా వెంకీ, నెంబర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్నా, నీకు ఇట్లా ఫోన్ తెచ్చిన. ఓకే లేరా, ఉండను లేరా. నేను వెళ్ళి 4తో మాట్లాడుతురా. వెళ్తారా? ఓకే బాయ్. బాయ్ రా. ఓకే రా. ఆ పోరికి ఫోన్ చేసి మాట్లాడదాం, ఎట్లా అంటుందో ఏమంటుందో. ఫస్ట్ టైం ఫోన్ మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడానేమో. ఫుల్ ఖుషి అనిపిస్తుంది. హలో, నేను సిరిన్ మాట్లాడుతున్నా. అంటే నా నెంబర్ నీ దగ్గర ముందే ఉందా? అవునా,
నీ పేరేం పేరు? పండా. అయితే బాగుంది పండు నీ పేరు. నా నెంబర్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? బాగుంటానా పండు? నేను నిజంగా బాగుంటానా? నేను బాగుంటాను నాకు కూడా తెలియదు నువ్వు చెప్పే దగ్గర. అట్లానా? నువ్వు ఎక్కడుంటావు నాకు తెలియదు అసలు. నువ్వు ఎట్లుంటావు కూడా నేను తెలియదు. ఏ ఊరు మీది? నేనే కనుక్కోవాలా? అమ్మా పెద్ద టాస్క్ ఇచ్చినావు నాకు. ఇంకా చెప్పాలి ఏమేమి విషయాలు. ఏంది మీ ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చిందా? అట్లానా? ఏం చేద్దాం మరి? 10,000 కావాలనా? అట్లానే కాదు కానీ నేనేదో 10,000 కావాలన్నా అంటున్నా. ఒక 5 నిమిషాలకు మా దోస్తుని అడిగి సెట్ చేస్తాను నీకు. దీనికి గూగుల్ పే ఫోన్పే ఉందా? సరే ఉంటే ఓకేలే, చేస్తాకు మళ్ళీ చేస్తాకు. దీని అమ్మ ఫోన్ మాట్లాడిన ఫస్ట్ సరే 10,000 అడుగుతుంది అన్న. మళ్ళీ లేదంటే మీ దగ్గర డబ్బు లేనాడు అంతా చీపా అంటుంది. ఎట్లన్నా నాకు ఫోన్ చేసి రామ్ గారిని అడుగుదాం. వాళ్ళని అడిగి అమౌంట్ అడిగి వేసేద్దాం, లేకుంటే మాకు చీప్ అయిపోతాం మనం. ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఏదో తిందాం. పైసలు చెప్పరా శ్రీ, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలరా. 10,000 ఏం చేస్తారా? ఎందుకంటే ఏంట్రా, నాకు ఒక పోరు కలిగింది, దానికి ఏదో ప్రాబ్లం ఉందంట. వాళ్ళ ఫ్రెండ్కు హెల్ప్ చేస్తానని చెప్పిందంట. చీప్ అయిపోతా అది ఇది అంటుంది. కొద్దిగా తొందరగా అర్జెంట్ సెండ్ చేయరా ప్లీజ్. మళ్ళీ చేస్తా నీకు. లవ్ ఇష్టమా? సరే లేదా చేస్తా. థ్యాంక్ యూ రా. చేయను అది ఇంకోటి నయం. 10,000 వేసేసిండు. కేసెస్ పని అయిపోతుంది. 10,000 కొట్టాలన్నా ఇంతకు? 10,000 కొట్టాలంటే మాకు చెప్తలేదు. అయినా మన పోరే కదా, వేసేది ఉండే. పోయింది. ఫోన్ చేసి చెప్పుదాం. హలో పండు, అమౌంట్ వేసేసిన చూడు. అవునా? నాకెందుకు థ్యాంక్స్ చెప్తావు? మన మధ్య థ్యాంక్స్ ఉండకూడదు. అవునా? తిన్నావా? నువ్వు కూడా తిన్నావా? నీ అడ్రస్ చెప్పమంటే చెప్పు. నువ్వు ఏడుంటావు చెప్పు. నువ్వు ఎట్లుంటావు ఒక ఫోటో పంపించమంటావు పంపించవు. ఎట్లా ఉంది? మళ్ళీ ప్రాబ్లం వచ్చిందా? 20,000 20,000 నా దగ్గర లేవు. ఎట్లానా? మన ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చిందా? సరేలే, ఏదో విధంగా చేస్తారు. సరేనా? చేస్తలే. ఒక గంటలోపు ఎట్లైనా చేసి అదే రన్ చేసి వేస్తుంది. సరే, నువ్వేం ఫీల్ కాకు. అదే నేను కాల్ బ్యాక్ చేయి. సరేనా? నాకు అమౌంట్ ఇచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. సరే. ఇలా 20,000 అడుగుతుంది అంట బాబు. ఇంతకు నా దగ్గర లవ్ చేస్తుందా లేకపోతే పైసలతో దేనికి ఆ నాటకం అవుతుందా? ఏమవుతుందో ఏమో అసలు అర్థమైనప్పుడు. ఇలా 20,000 కావాలంటే ఎప్పటిని అడగలను? దిమాగ్ ఖరాబ్ అయింది. ఏదో ఒకటి చేసేయలేదండి. లేకపోతే మా పిల్ల ముందు తగ్గాల్సి వస్తుంది. అసలు తగ్గలేదు. దీని అమ్మ ఫోన్ చేస్తే మళ్ళీ బిజీ వస్తుంది. ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్ వేసినట్టుంది. దీని అమ్మ మళ్ళీ బిజీ. దీని అమ్మ నన్ను సంక నాకిస్తుంది.
ఫోన్ మళ్ళీ బిజీ వస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ బిజీ వస్తుంది. దీని అమ్మ నెంబర్ బ్లాక్ చేసినట్టుంది. పైసలు దొబ్బింది బాగా. చీ అందుకోసమే తెలియని వ్యక్తులతో మాట్లాడలేదు అంటారు. చీ అమ్మ చా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం. అరే అరే కాల్చరా వెనకరా వెనకరా. అరే వెనక కొట్టురా కొట్టు. నువ్వు కొట్టు నేను తీసుకురా. అరే బాలా చెప్పాలే బ్రో. ఏం చేస్తున్నారా? గేమ్ ఆడుతున్నావా? కొట్టు. నువ్వు గేమ్ ఆడుతున్నావు కానీ నా లైఫ్లో మాత్రం లవ్ గేమ్ జరిగిందిరా. ఓయ్ అదేం గేమ్ కొత్తగా చెప్తున్నావు? కొట్రా. అరే వచ్చింది చెప్పమంటావురా? ఓ పోరి వచ్చింది నా లైఫ్లోకి. ఇంకేంది పండుగ దావత్? దాని అమ్మ ఎక్కడ దావతరా? నన్నే ముంచింది. ఏం ముంచింది? అరే ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుతుంది, కలుద్దామంటే ఒక్కసారి కలవది. అప్పుడు అవసరం ఉంది ఇప్పుడు అవసరం ఉంది అని చెప్పేసి 30,000 వరకు ముంచేసిందిరా నన్ను. 30,000 బ్రో? అది చెప్తే ఇచ్చదో తాను ఎవరికి చెప్పలేదురా, నీకే చెప్తున్నా. అయినా నువ్వు గట్లెట్లా 30,000 వేస్తావు? అరే నా పోరు అనుకున్నా, పోరు దొరికిన ఆనందంలో 30,000 వేసిన. ఆనందం ఏమైనా వేస్తావా? మరి ఇంకేంది పోరు అనుకున్నా, నాది నా లవర్ అనుకున్నా వేసిన. దాని అమ్మ అనుకున్నందుకు ఇప్పుడు ఏం చేస్తున్నది? ముందు ఆ నెంబర్ మొత్తం బ్లాక్ వేసేసింది. మాట్లాడదామంటే ఫోన్ కలుస్తలేదు, ఏం కలుస్తలేదు. బ్లాక్ వేసింది. అది బ్లాక్ వేసి పడేసింది. నెంబర్ ఎవరు దాన్ని చెప్పిందా? ఊరి పేరన్నా? ఊరి పేర్లే ఏం లేదు, పొంగలేదు. కలుద్దామంటే ఒక్కసారి కూడా కలుస్తలేదు. అసలు కలుద్దామంటే వద్దంటది, మాట్లాడదామంటే అంతే. ఫోన్లో మాట్లాడింది, అవసరం ఉందంటది, పైసలు వేసుకున్నది, బాగా నొక్కించింది. చెప్పు నువ్వు నెంబర్ చెప్పు. ఇంకో ఈ నెంబర్ అయితే చూడు. ఈ నెంబరా? ఇదే నెంబర్. ఇదే నెంబర్కి వేసినావు బరాబర్? ఇదే నెంబర్కి వేసినారా? బరాబర్ ఇదే నెంబర్ కదా? ఇదే నెంబర్ రా. ఇది పోరి కాదు, పోరాడు. నేను ఇన్ని రోజులు మాట్లాడింది పోరాడా? నేను పైసలు వేసుకుంటా పోరానికి నారా? ఓ ఉన్న లక్ష్యంగాని ముంచింది, ఇప్పుడు నిన్ను ముంచింది. సరిపోయింది మీది. లచ్చగానే ఎట్లా ముంచిందిరా? లక్ష్యంగాని కూడా సేమ్ గిట్లనే మాట్లాడింది. అయినా అది పోరి కాదు, పోరాడు. నీకు మళ్ళా చెప్తున్నా, అర్థమవుతుందా? పోరాడా? మన నా దగ్గర మాట్లాడింది పోరిరా. పోరి కొంచెం మాట్లాడితే ఇక పోరే. మరి ఇంకెట్లా రా? అంటే గొంతు మాసే మాట్లాడిందా? ఓ ఇది సైబర్ క్రైమ్ అంటారు. ఈ మధ్యన అవుతుంది, యాప్లు ఉంటాయి. ఈ 30,000 ముంచింది, ఇక రావు. పోరాడు. అరే అమ్మ, మరి నా 30,000 ఎట్లా? నా పోరి అంటే పోరి కాదా నేను మాట్లాడింది? నేను పోరంతోనేనా? పోరి కాదు అది, పోరాడు. లక్ష్యంగానికి చెప్పి నాకు ఇట్లా అయితే రా, ఎవరికైనా చెప్తా అంటే నా ఇజ్జత్ అవుతుంది చెప్పా. కానీ ఇప్పుడు నీ 30,000 వాని కూడా ఇట్లేదు అయిందా? వాని కూడా సేమ్ బరాబర్ ఇట్లనే అయింది. మరి ఆ రోజు అప్పుడే చెప్పచ్చు కదరా? ఓడి ఇజ్జత్ అవుతుందని చెప్పలేడు ఎవరికి. అమ్మ మీరు ఆ రోజు చెప్పకపోవడం వల్ల రా నా ఈ రోజు 30,000 దొబ్బినాయి. అయినా తెలియని వాళ్ళు పోరి వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా నువ్వు పైసలు వేస్తావా? తెలియని వాళ్ళు చేస్తే అదే తీసుకున్నదిరా నా నెంబరు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఇలాంటి ఎన్నో మోసాలు జరుగుతుంటాయి. మీరు గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మనల్ని ఎవ్వరు ఎలా మోసం చేస్తారో ఎవ్వరికి తెలియదు. ఈ రోజుల్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని మేము తెలియజేస్తూనే ఈ సిరీస్ చేశాము. కాబట్టి మీరు ఇలా మోసపోకూడదని ఆశిస్తూ మీ సినిమా బాయ్స్.